ఈ రోజు ఉదయం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదయం కడుపు నొప్పితో మణిపాల్ ఆసుపత్రిలో చేరిన గవర్నర్ కి వైద్య పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని వైద్యులు సూచించగా ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని మరోసారి వస్తానని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెళ్లిపోయారు. అయితే విషయం తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు లోక్ భవన్ లో గవర్నర్ ను పరామర్శించారు. ఇదే అంశంపై మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఓకే పార్వతి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉదయం కడుపు నొప్పి రావడంతో తాడేపల్లి బైపాస్ లో ఉన్నటువంటి మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రికి వెళ్లినటువంటి గవర్నర్ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా వాటిని తొలగించాలని అయితే వైద్యులు సూచించారు. అయితే అందుకు గవర్నర్ ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి మరోసారి వస్తానని చెప్పని ప్రథమ చికిత్స తీసుకుని ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోక్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినటువంటి అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పార్వతి.